డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎన్నెన్నో ఐఏఎస్ ఆర్టిస్ట్. కానీ నేను చెప్పేది మాత్రం నేనే కలిపి ఇస్తాను. మాతా పిత గురు దైవం. మాతా పిత అన్నారు. Dedicated to the real heroes of our families, our beloved grandparents. ఈ సందర్భంగా మా విద్యార్థులు ఒక చిన్న నాటిక ద్వారా మన తాతలు బామ్మలతో మనకున్న మధురమైన బంధాన్ని మీ ముందు ఆవిష్కరించబోతున్నారు. ఈ నాటికలో మేము చూపించబోయేది మీరు మా జీవితంలో ఎలా అండగా నిలుస్తారో, మీ ప్రేమ జ్ఞానం మా జీవన మార్గాన్ని ఎలా మారుస్తాయో చూపిస్తాం. మీ చుట్టూ గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకం. ఈ నాటిక ద్వారా మేము మా ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకుంటున్నాము. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు మా విద్యార్థులు. ఈ గొప్ప బంధాన్ని బలంగా చూపించే ఈ హృదయ నాటికను దయచేసి ఆస్వాదించండి. తాత బామ్మల ప్రేమ బాల్యం. ఒకప్పుడు ప్రతి ఉదయం ఇంట్లో తాతయ్య నీటి బోధలు మరియు బామ్మల రుచికరమైన ఆహారంతో పాటు ప్రేమను పంచే వాతావరణం కనిపించేది. కానీ ఇప్పటి కాలం ఇలా ఉంది. కాఫీ తీసుకోండి, తర్వాత పేపర్ చదువుదాం. లేవండి, స్కూల్ కి టైం అవుతోంది. మన రోజుల్లో పిల్లల్లా ఉండేవాళ్ళ పెద్దలంటే గౌరవమే లేదు, భయమే ఉండటం లేదు. సర్లే ఊరుకోండి. స్కూల్లో ఏం పిచ్చి పని చేసావు? మీ టీచర్ ఫోన్ చేశారు. నేనేం చేయలేనమ్మా. ఏం చేశావురా? తాతయ్య, నాకు ఒక పెన్ దొరికింది, అది నేను బ్యాగ్ లో పెట్టేస్తున్నాను. నా ఫ్రెండ్ అడిగితే అది నాదని చెప్పాను. అర్ణవ్, సత్యమే శాశ్వతం. ఎప్పుడూ నిజం మాట్లాడాలి, భయపడకు. అన్ని నువ్వు ఇంకా లేవవా? స్కూల్కి వెళ్ళవా? అబ్బా పోవమ్మా. అన్ని సహనం ఎంత గొప్పదో తెలుసా? అది మనిషిని వేదంగా చేస్తుంది. అబ్బా పోవమ్మా, నువ్వు నీ చదువుతాం ఎప్పుడు నాకే చెప్తావు. వాడికి అసలు ఏమీ అనవు. ఎంతైనా నీకు వాడంటేనే ఇష్టం. సీన్లు మారిన కాలం మనవడు బిజీ. కాలం మారింది, మనవడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఆయన బిజీ. తాత బామ్మల మాటలకు విలువ లేదు. అన్నావు ఏంట్రా హడావిడి? ఊరికే తాతయ్య. ఎందుకు హడావిడి చెప్పు. తాతయ్య, ఈ కాలంలో ఏమన్నా చెయ్యాలంటే టెక్ స్కిల్స్ అవసరం. నువ్వు చెప్పే నీటి పాఠాలు వర్కౌట్ కావు బాబు. టెక్నాలజీ ఉన్నా విలువలేనిది అది శూన్యం. ఓకే తాతయ్య, తర్వాత మాట్లాడదాం. చిన్నారి చైతన్యం, మార్పు. మామూలుగానే వాళ్ళ మాటలు అర్థం కావు. అర్థం చేయాలంటే చాలా టైం పడుతుంది. మరి నేనేమో బిజీ. నాకు అర్థమవుతుందమ్మా, నన్ను వాళ్ళ దగ్గరే ఉంచే. అక్కడ తాతయ్య మంచి మంచి కథలు చెప్తారు, మరియు బామ్మ నాకు రుచికరమైన వంటలు చేసి తినిపిస్తుంది కూడా.
అవస్థపడి తాత చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. ఇది చూడు, మన కంపెనీ నుంచి 4 lakhs మిస్ అవుతున్నాయి. 4 lakhs ఇది ఎవరు చేసినా నాకు తెలుసు. ఆర్నూరు. ఏమైంది? మన కంపెనీ అకౌంట్ నుంచి 4 lakhs మిస్ అవుతున్నాయి చూడు. అవునా? ఎలా? చేసినంత చేసి ఎలా అంటారా? నాకేం అర్థం కావట్లేదు. బాస్ వస్తారా? నేను చెప్తా. సార్ మన కంపెనీ నుంచి 4 lakhs మిస్ అవుతున్నాయి. నాకు తెలుసు. దాని గురించి మాట్లాడడానికి నేను ఇప్పుడు వచ్చాను. నేను సాయంత్రం వరకు ఆ 4 lakhs ఎలా మిస్ అయ్యాయో నాకు తెలియాలి. సార్ నాకేం తెలియదు సార్. ఆర్నూరు చేశారు. అది నిర్ణయించాల్సింది నేను. ఈరోజు నేను ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడతాను. తాతయ్య చెప్పాడు, నిజం మాట్లాడే మనిషికి భయం ఉండదని. అది నిజమే. తాతయ్య చెప్పిన విలువలను నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఏమైందిరా? తాతయ్య, బామ్మ, నన్ను క్షమించండి. మీరు చెప్పిన విలువలను నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదు అన్న, ఇప్పటికైనా తెలుసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కథలు చెప్తారు అని మనం వింటాం, కానీ ఆ కథల వెనుక జీవిత సత్యాలు దాగి ఉంటాయి. తాతయ్యలు బామ్మలు మన జీవితానికి వెలుగు పట్టీలు. వారిని మర్చిపోవద్దు, వారిని ప్రేమిద్దాం. ధన్యవాదాలు. For the warmth, wisdom and care they bring into our lives. A very good afternoon to all our grandparents present here. I am here to share my thoughts on this special day. You are the ones who treat us with love and affection, delicious food and thoughtful stories from your past. You not only tell us stories but enact them for our happiness. Your experiences offer valuable lessons that help us all in shaping our understanding of life. You all have made countless sacrifices to ensure a better life for your children and grandchildren, often putting our needs before your own. You all grew up in times when life was not as comfortable or convenient as it is today. You all have worked tirelessly from a very young age, sacrificing your education and personal dreams to support your families. You all have endured long hours of hard labor, saved every penny for us to feel happy and satisfied. Recognizing and respecting your sacrifices is our responsibility. You all are the silent pillars of our family's strength and success. We love you all not just because you all are our family, but because of the genuine love and wisdom you have given us without expecting anything in return. Your love is timeless, and the moments we share with you all are among the most meaningful and treasured parts of our life. Let us promise today to not just celebrate you once a year, but to cherish you every single day. Let us spend time with you, listen to your stories, seek your advice, and give back the love you have showered on us. Thank you for being our forever heroes.